నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని అంగన్వాడీలు రోడ్డు మీదకు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో మేధో మదన్ సదస్సు జరిగింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ తరఫున పోటీ చేసిన లోకనబోయిన రమణ ముదిరాజ్ను ఎమ్మెల్యే ఈ బిడ్డను ఎప్పుడు కూడా తల వంచకుండా, ఎవరి ముందర కూడా చేయి చాపకుండా బతికే అవకాశాలు ఇచ్చింది మక్కల్. సదా నా మక్కల కోసం నా ప్రాణ త్యాగానికైనా కూడా నేను ఏ క్షణం ఏ కోణంలో ఆలోచన చేయకుండా సిద్ధంగా ఉంటాన విషయం తెలియజేసుకుంటూ ఒక్క మాట నేను చూసినా ఇది మాట చెప్తామని మా కుటుంబ నేపథ్యం కానీ మా అక్క నేపథ్యం కానీ చెప్పినా ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం చాలా కారణాలు చెప్పారు. సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం, చాలా కారణాలు చెప్పారు. ఏకదాటిపై రామ్ మా ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మనం రాజకీయ చైతన్యం పోతే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మీ సర్వీస్ అని చెప్తుంటే మేము నిజంగా కూడా చాలా సంతోషపడ్డాం. ఇంత వాళ్ళు సమాజానికి అంకితం కావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక అన్న విషయం గురించి మనం చెప్పడం కంటే అన్ననే ఒక రెండు మన మిథున జాతికి మీరే ఒక దిక్సూచి కాబట్టి ఒక సందేశం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై ముద్ర. అయితే ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి లీడర్షిప్ నేను వస్తున్నప్పుడు ఏదో పిచ్చికూతలన్నమాట. ఏంటంటే ఆ పనికి ఎంతో ప్రయత్నం చేసినారు, కాకపోతే శ్రీహరన్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుండే ఆ యొక్క ప్రయత్నానికి. ఆ యొక్క ప్రయత్నం ఇవాళ ఏంటంటే చాలా మందికి కూడా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ రామప్ప ఏదైతే ప్రాంతం ఉందో రామప్పని యునెస్కో గుర్తింపు వచ్చేసరికి అక్కడ ల్యాండ్ రైట్స్ ఎంత పెరిగినాయో మనందరికీ కూడా తెలుసు. సిమిలర్ వే మక్తల్లో ఉండేటువంటి దానికి యునెస్కో గుర్తింపు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆ యొక్క నిలువురాళ్ళ అనేటువంటి సంపద ఏదైతే ఉందో దానికి ఒకవేళ గుర్తింపు వస్తే మక్తల్కే కాదు, నా మక్తల్కే కాదు, సిఆర్ఎన్కే కాదు, డెఫినెట్ గా కూడా రాష్ట్రానికి, దేశానికి. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వినియోగదారులు మోసపోకుండా తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో కౌన్సిల్ చైర్మన్ గంటా స్వామి తెలియజేశారు. మార్కెట్లో దొరికే వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు చాలా ఆలోచించి ఐఎస్ఐ మార్కుని చూసి కొనాలని సూచించారు. ప్రతి ఒక్క వినియోగదారుడు తాము కొనే ప్రతి వస్తువు నాణ్యతను చూసి మరీ కొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా తాము మోసపోయినట్లు తెలిస్తే తమ సంస్థ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ను ఆశ్రయించాలని వారు పేర్కొన్నారు. हर प्रोडक्ट्स में तकरीबन प्रोडक्ट्स सुपर मार्केट्स कहीं पर भी हो प्रोडक्ट्स जो एक्सपायर हो आप उसको पूरा चेक करें. जैसा कि अभी हिसाब पता है कि प्रोडक्ट्स में तकरीबन जो है वाटर बॉटल्स है और जो आइस वगैरह है इसमें पूरे केमिकल्स होते हैं, उसको ज़्यादा यूज़ नहीं कर सकते, ज़्यादा देर तक यूज़ नहीं कर सकते. अगर आप लोग ऐसा कहीं भी होटल्स हो कहीं भी हो डैमेज का कुछ भी ऐसा आप लोग कॉन्टैक्ट करें. हम ये अवेयरनेस पूरे स्कूल्स में और जो कॉलेजेस में हर जगह ये अवेयरनेस आ रहे हैं. నేషనల్ కన్స్యూమర్ నా పేరు గంటా స్వామి, కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్.
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకి కార్పొరేట్ సంస్థలు చేసుకుంటాయి. దీనికి ఆకర్షణీయమైన ప్రకటనలు సెలబ్రిటీస్ కల్పించి చాలా వరకు కూడా సంస్థలు పరిశ్రమ. సింగరేణి కార్మికుల సొంతింటి కళ అమలు కోసం ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరికని సింగరేణి బొగ్గు గనులపై ఐఎస్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గని కార్మికులను కలిసి ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎస్టీయూసీ సంఘాన్ని గెలిపించాలని రాజ్ ఠాకూర్ కార్మికులను కోరారు. ప్రభుత్వం గుర్తింపు సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపిస్తే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. మీరు నాకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. కార్మికుని సమస్య పరిష్కారం చేయకపోతే నా గెలుపుకే అర్థం ఉండదు. నేను అసెంబ్లీలో పోయినప్పుడు భారతదేశంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు గర్వపడే విధంగా ఒక సింగరేణి కార్మికుడిని అసెంబ్లీలోకి తీసుకుపోయినా అని చెప్తా ఉన్నా. నేనేదో సాధించినా అని చెప్తలేను. సింగరేణి ప్రతినిధిగా యావత్ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడిని బానిసగా చూస్తూ సింగరేణిని అమ్మడానికి ప్రయత్నం చేసిన దొరల పాలనను గడిలో బద్దలు కొట్టి అయితే ఇప్పుడు 27వ తారీఖు నాడు జరిగేటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రభుత్వం మనది, మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించబడాలన్నా యాజమాన్యంతో మాట్లాడి మన వెల్ఫేర్ చూడాలన్నా కూడా మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాహుల్ గాంధీ గారు 45 నిమిషాలు సింగరేణి కార్మికులతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి సమస్యలు విని చివరిగా పెద్దపల్లిలో విశాఖలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడ క్రిస్మస్ సోదరులంతా రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విశాఖలోని బేకరీ నిర్వాహకులు అధిక శాతం క్రిస్మస్ కేకులను అమ్మారు. క్రిస్మస్ కేకులను ముస్తాబు చేసి క్రిస్మస్ సోదరులకు అమ్మకాలు చేశారు. అధిక సంఖ్యలో క్రిస్మస్ సోదరులు వచ్చి కేకులను కొనుగోలు చేస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా విశాఖలోని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. డిసెంబర్ అంటే మిణుకు మిణుకు తారలు, శాంటాక్లాస్ సందళ్లు, క్రిస్మస్ వంటకాల ఘుమఘుమలు. మొత్తంగా క్రిస్మస్ పండుగ అంటే మరువలేని ఓ తీయని అనుభూతిని పంచే వేడుక అంటున్నారు క్రైస్తవ సోదరులు. ఈ వేడుకను విశాఖలో క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సాంప్రదాయ అధునాతిక వంటకాల కలబోతతో పండుగ చేసుకుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. And I wish a prosperous new year too. Evening అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీ అందరికి సూపర్ వెల్త్, హెల్త్ అండ్ ఆల్ ద ప్రేయర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 1 year వెయిట్ చేసేది ఒక మంచి ఫెస్టివల్ కోసం, అంత పీసే జరగాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నవ్య సిరికి సైనింగ్ ఆఫ్ విశాఖపట్నం. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ ఇయర్ బ్యూటిఫుల్ ఇయర్ అవ్వాలి అందరికి 2024. అండ్ ఐ విష్ అ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టూ. ఈవినింగ్ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీ అందరికి సూపర్ వెల్త్, హెల్త్ అండ్ ఆల్ ద ప్రేయర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 1 year వెయిట్ చేసేది ఒక మంచి ఫెస్టివల్ కోసం, అంత పీసే జరగాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నవ్య సిరికి సైనింగ్ ఆఫ్ విశాఖపట్నం. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ ఏపీలోని అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఉదయ భానుడి లేలేత కిరణాల తాకిన వేళ వెండి మబ్బుల అందాలు చూపరులను కట్టిపడేశాయి.
రాత్రి వేళలో చంద్రుని వెన్నెల కాంతి అందాలను ఆరబోసింది. తెల్లవారుజామున సూర్యోదయాన్ని తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు బారులు తీశారు. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు గిరిజన ప్రాంతానికి సమీపంలో ఉన్న వంజంగి హిల్స్ ఇటీవల కాలంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్గా విశేషమైన గుర్తింపు సాధించింది. కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త వేరియంట్పై అప్రమత్తమైంది. కోవిడ్ పట్ల నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ హెచ్చరించారు. నగరంలో కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో సాయికాంత్ వర్మ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 6 కేసులు విశాఖలో వెలుగు చూశాయని వారు తెలిపారు. మజిలేక్స్, ఫీవర్ ఆర్ చిల్స్ ఈ సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి 68 యూపీహెచ్సిస్లో కూడా టెస్టులు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జీఎంసీకి సంబంధించి గతంలో ఏదైతే మనం పాజిటివ్ కేసెస్ వచ్చిన దగ్గర స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడం కానీ, అదేవిధంగా బ్లీచింగ్ లాంటి స్ప్రింకిల్ చేయడం కానీ, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇకపైన విగ్రస్గా టేకప్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. గౌరవనీయులు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి మరియు ఇతర జీవీఎంసీ అధికారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. అయితే గత 2 సంవత్సరాలుగా మనకి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి కూడా 2022లో ఏదైతే థర్డ్ వేవ్ మనకు వచ్చిందో థర్డ్ వేవ్ కూడా అంత తీవ్ర రూపం ఏమి లేకపోవడం వల్ల మనకి కోవిడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఒక కొత్త వేరియంట్ JN1 అనే వేరియంట్ మనకి దేశంలో ఈ కేసెస్ రావడము, దీనిపైన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అడ్వైజరీ ఇవ్వటం మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విశాఖ నగరం గౌరవనీయులు ముఖ్య లకడీకపూల్లోని లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. చర్చ్ ప్రాంగణం క్రిస్మస్ సోదరులతో కళకళలాడింది. వేడుకలకు హాజరైన బిషప్ పరదేశి బాబు క్రీస్తు పుట్టుక త్యాగాన్ని వివరించారు. దైవ వాక్యాలను వినిపించారు. పాస్టర్ జీవన్ కుమార్, ప్యారిస్లు తదితరులు సోదరీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభువు మానవునిగా జన్మించడం మానవ లోకాన్నే మలుపు తిప్పిందని పేర్కొన్నారు. జీజస్ను కీర్తిస్తూ పాడిన పాటలు వీణుల విందుగా ఉన్నాయి. యేసు ప్రభువు పుట్టుకను తెలియజేస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు మానవాళికి ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడేటటువంటి వాడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరణం లేనటువంటి వాడు ఆయన అమరుడు. కానీ మరణ అనుభవాన్ని మన నిమిత్తం పొందడానికి ఆయన దిగి వచ్చినటువంటి వాడు. ప్రియమైన వారలారా, ఎందుకు అంటే ఈ విధంగా ఆయన మార్పు చెందడానికి దిగి రావడానికి కారణం ఏంటంటే మానవ జీవితాన్ని పవిత్రపరిచి వారి హృదయాలలో శాంతిని నింపడానికి. ఈ మధ్యలో నేను ఒక చక్కని కథ నేను విన్నాను. 2023 సంవత్సరం సంతోష క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతరులకు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం పక్షాన నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈ దినము లక్డీకపూల్ A1 ప్యారిష్లో జరగనున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషదాయకం. దేవుడు నాకు ఇచ్చే గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘం, ఈ చర్చ్ ALCలో
ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.